కొత్త రూల్స్ రాబోతున్నాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ థాయిలాండ్ ప్రచారం చేస్తున్న కథనం ప్రకారం ప్రయాణికులకి కొన్ని ప్రత్యేకమైన హక్కుల్ని కల్పిస్తున్నారు. ఈ మేరకు రూల్ నెంబర్ 101ని జారీ చేసింది. ఈ రూల్ ఈ ఏడాది మే 20 నుంచి అమల్లోకి రానుంది. ఈ రూల్ ప్రకారం అంతర్జాతీయ విమానాలు ఆలస్యం కావడం లేదా ముందుగా సమాచారం లేకుండా రద్దవడం వంటి పరిస్థితుల్లో ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత సమస్యలు ఏర్పడినప్పుడు వారికి కొన్ని హక్కులు లభిస్తాయి. విమానం 2 గంటలకు పైగా ఆలస్యమైతే ఎయిర్లైన్స్ ఆహారం, పానీయాలు లేదా వాటి కోసం వోచర్లు, ప్రయాణికులకి కమ్యూనికేషన్ పరికరాలను ఉచితంగా అందించాలి. 5 గంటలకు పైగా ఆలస్యమైతే పై సేవలతో పాటు 1500 బాట్ నగదు లేదా సమాన విలువ కలిగిన ప్రయాణ వోచర్లు 14 రోజుల్లో అందించాలి. అవసరమైతే వసతి, రవాణా సౌకర్యం కూడా కల్పించాలి. ప్రయాణం కొనసాగించకూడదని నిర్ణయించిన ప్రయాణికులకు రీఫండ్ లేదా ఇతర అనుకూల ప్రత్యామ్నాయాలు వెంటనే ఇవ్వాలి. 10 గంటలకు పైగా ఆలస్యమైతే పైన పేర్కొన్న అన్ని సేవలతో పాటు ప్రయాణికులకు నగదు పరిహారం, 1500 కిలోమీటర్ల వరకు ప్రయాణాలకు 2000 బాట్, 1500 నుంచి 3500 కిలోమీటర్ల మధ్య 3500 బాట్, 3500 కిలోమీటర్ల పైగా అయితే 4500 బాట్ ఇవ్వాలి. అంతర్జాతీయ విమానాలు రద్దవడం లేదా ప్రయాణికుల బోర్డింగ్ నిరాకరించబడిన సందర్భాల్లో ఎయిర్లైన్స్ పైన చెప్పిన 10 గంటల ఆలస్యాలకిచ్చే పరిహార విధానం వర్తిస్తుంది. కానీ రద్దులు ముందుగా 7 రోజులకు పైగా సమాచారం ఇచ్చినవైతే లేదా ప్రయాణం మరో విమానం ద్వారా 3 గంటల్లో పూర్తయ్యేలా ఏర్పాటు చేసినట్టయితే లేదా ఫోర్స్ మేజర్ కారణంగా జరిగితే పరిహారం అవసరం లేదు. దేశీయ విమానాల ఆలస్యానికి పరిహారం 600 బాట్ నుండి 1200 బాట్గా, రద్దుకు 1200 బాట్ నుండి 1500 బాట్గా పెంచారు. ప్రత్యామ్నాయ పరిహారం ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఫోర్స్ మేజర్ కారణంగా రద్దయిన విమానాలకు పరిహారం అవసరం లేదు. విమానంలో ప్రయాణికులు బోర్డింగ్ అయిన తర్వాత 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం జరిగితే, విమానం ఇంకా బయలుదేరకపోతే ప్రయాణికులకు విమానం నుంచి దిగేందుకు అనుమతించాలి. తగిన వెంటిలేషన్, ఉష్ణోగ్రత నియంత్రణ, టాయిలెట్లు, వైద్య సదుపాయం అందుబాటులో ఉంచాలి. సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ థాయిలాండ్ ఈ కొత్త నియమాలను ఎయిర్లైన్స్ ప్రయాణికులకు తెలియజేసేందుకు ప్రచారం చేస్తోంది. తద్వారా అమలు సమర్థవంతంగా జరిగి ప్రయాణికులు ప్రయోజనం పొందగలుగుతారు.